ఏపీ 22A భూముల సమస్యపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 22A నిషేధిత భూముల జాబితాను రోల్ బ్యాక్ చేయడమే సమస్యకు పరిష్కారమని ఆయన అన్నారు. భూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అసలు మిమ్మల్ని మిమ్మల్ని అసలు యజమానులుగా గుర్తించట్లేదు కదా, మీకెందుకు ఇంటిమేషన్ ఇస్తారు? అవును, సో మీరు వాళ్ళ దృష్టిలో మీరు అసలు మీ ప్లాట్లే కాదు, మీది ఆస్తే కాదు, అదంతా వాళ్ళ ఆస్తి. సో ఫెన్సింగ్ వేసుకుని కూలగొట్టేశారు, ప్రహరీ వాళ్ళ కట్టుకుని కూలగొట్టేశారు, వెళ్ళిపోతున్నారు. అడిగితే మా ల్యాండ్ మీకు సంబంధం లేదా, మీకు సంబంధం లేదా, డాక్యుమెంట్లు ఉన్నా కూడా పట్టించుకో. నమస్తే అండి, నా పేరు పెంటకోట రమేష్ కన్నా, విజయవాడ. మా నాన్నగారు ఇక్కడ నవలూరు గ్రామంలో 774/6Aలో 200 గజాల ఇళ్ల స్థలం 1985లో కొనుక్కున్నారండి. దానిని అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమే మా అధీనంలోనే ఉందండి. ఇప్పుడు ఈ మధ్య అది అసైన్లో అయ్యిందని చెప్పి, ఇందులోంచి రోడ్డు వెళ్తుందని చెప్పి మాకు తెలిసిందండి. కొత్తగా మేము వచ్చి అడిగితే సిఆర్డీ వాళ్ళని ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది కలెక్టర్ గారు మాకు ఇచ్చారని చెప్పారండి. మేము కోర్టుకు వెళ్ళామండి, నష్టపరిహారం ఇవ్వనన్నారని. కోర్టుకు వెళ్తే కోర్టు వారు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారండి. ఆ డైరెక్షన్లో మమ్మల్ని రమ్మని సిఆర్డీ వాళ్ళు కవర్ పెట్టి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ మొత్తం తీసుకొని కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారండి. మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏమీ ఇవ్వలేదని, మీకు ఏ రకమైన నష్టపరిహారం రాదని, ఇది మా ల్యాండ్, ఇది గవర్నమెంట్ది, మాకు కలెక్టర్ గారు ఇచ్చారని చెప్పి లిఖితపూర్వకంగా అందులో నోటీసులో చెప్పారండి. అన్నింటినీ కూడా మేమేమి చేయలేమండి, మా కలెక్టర్ గారు ఆర్డర్ లేదు, సిఆర్డీ కమిషనర్ గారు మాకు చెప్పలేదండి అంటున్నారండి. అందుకని మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళాల్సి వస్తుందండి. అదండి మా సమస్య. ఓకే, క్విక్లీ 2 నిమిషాలు చక్రవర్తి గారు, దాని ఫైనల్గా నేను చెప్పాను. ఈరోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఆవిర్భవిస్తోంది. ఇక్కడున్న రైతులు చాలామందికి చెందాల్సిన భూములు చెందినప్పటికీ ఇట్లాంటి గ్రామాల్లో 22A సమస్య ఎదుర్కొంటున్న రైతులు చాలామంది ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య, 10 లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్య. నూలూరు గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే 10 లక్షల ఎకరాలు 22Aలో పెట్టినప్పుడు చాలామంది ప్రజలు మా భూమి మా అధీనంలో ఉంది, మేమే అనుభవిస్తున్నాం, మా ఇళ్ల స్థలాలు సేఫ్గా ఉన్నాయి, సరే 22A ఎప్పుడో ఒకసారి తీస్తారులే, మా అనుభవంలోనే ఉంది అని. తెలుసుకోవాల్సింది ఏంటంటే 22Aలో పెట్టిన తర్వాత మీ భూమికి ఎటువంటి రక్షణ లేదు. ప్రభుత్వం ఏ రోజైనా వాళ్ళకు తోచినట్లు లాక్కోవచ్చు అనటానికి ఇది మంచి ఉదాహరణ. కలెక్టర్ గారు, గుంటూరు జిల్లా కలెక్టర్ గారు చాలా శుభ్రంగా 774 సర్వే మేము ఉచితంగా సిఆర్డీఏకి ఇచ్చేస్తున్నాం అని ఉత్తరం రాశారు. ఇక్కడున్న ప్రజలను అడగలేదు, వీళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. ఒక అరాచక విధానం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని అష్ట కష్టాలు పెడుతోంది. ప్రభుత్వం స్పందించి మేము డిమాండ్ చేసేది రోల్ బ్యాక్ 22A. మీరు 2014 తర్వాత వెబ్లాండ్తో చేసిన దుర్మార్గం, దాని మూలంగా 10 లక్షల కుటుంబాలు కష్టాలు పడుతున్నాయి. గత స్థితికి ఈ భూములన్నీ పునరుద్ధరించి రోల్ బ్యాక్ 22A చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది 22A బాధితులందరికీ ఇది ఒక కనువిప్పు కలిగించే ఉదాహరణ. ఇది కూడా ప్రత్యేకంగా మీరు అందరూ గుర్తించాలి. నవలూరు గ్రామంలో 30 ఎకరాలు ఒక సర్వే నెంబర్ ఉంది 774. దాన్ని 1907లో ఆర్ఎస్ఆర్, బ్రిటిష్ వాళ్ళు ఆర్ఎస్ఆర్ రాసినప్పుడు దీన్ని చెరువు అన్నారు అని రాశారు. అప్పుడు చెరువు ఉందో లేదో, ఇది పల్లం ప్రాంతం మనకు తెలీదు. కానీ అదే బ్రిటిష్ వాళ్ళు 1913లో దీన్ని 6 సర్వే నెంబర్ల కింద విడదీసి సబ్ డివిజన్ చేసి దీన్ని వ్యవసాయానికి అనుగుణమైనటువంటి భూమి కింద గుర్తించారు 1913లో. ఆ భూమికి రకరకాల వ్యక్తులకి ఆ రోజుల్లో 1923-25 నుంచి మొదలుకుని 1.5 ఎకరన్నర 2 ఎకరాలు అసైన్మెంట్లు చేశారు. అట్లా అసైన్మెంట్లు చేసినవి చేతులు మారి 100 సంవత్సరాల్లో 1980లో వచ్చేసరికి